తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగా ఉన్న పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమం నిర్వహించింది లేదు. ప్రజా సమస్యలపైన రోడ్డు మీదకి వచ్చింది కూడా లేదు. ఎందుకు రాలేదు? కానీ 15 నెలలు తిరగక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ప్రతి నెల 3 నెలలకు ఒకసారి ఏదో ఒక కార్యక్రమం చేయగలుగుతున్నారు. సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. వందల వేల మంది కార్యకర్తలు కూడా రాగలుగుతున్నారు. వైసీపీకి క్యాడర్ లేదు అని చెప్పుకునే వాళ్లకు ఈ పరిణామాలు ఏం సమాధానం చెప్తున్నాయి? తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వర్చువల్ గా మీడియా ద్వారా మాత్రమే పోరాటం చేసే పని చేసింది. తెలుగుదేశం పార్టీ మీద ఒక నింద కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు గర్జిస్తూ ఉంటారు, అధికారం కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటారు అనే ఒక విమర్శ ఉంది. ఏ రోజు కూడా ఒక సమూహం కోసమో ఒక ప్రజా సమస్యలపైన ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ రోడ్డు మీదకి వచ్చి పోరాడింది లేదు. కేవలం మీడియా ద్వారానే పోరాటం చేస్తూ ఉంటుంది. వైసీపీ హయాంలో కూడా అదే జరిగింది. పైగా వైసీపీ హయాంలో ప్రజా సమస్యలపైన తెలుగుదేశం పార్టీ ఫైట్ చేసిందా అంటే అది లేదు. చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీకి ఏ పాయింట్ దొరకలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే అంత పకడ్బందీగా పాలన చేసుకుంటూ వచ్చారు. అందుకే అనంతబాబు డ్రైవర్ హత్య, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, లిక్కర్ ఇష్యూ, ఇలాంటి అంశాల ఆధారంగానే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత సృష్టించేందుకు, తన మీడియా ద్వారా సృష్టించేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు రోజు కనపడుతూనే ఉన్నాయి. వారానికి ఒక విషయం బయటకు వస్తోంది. నెలకు అతిపెద్ద వైఫల్యాన్ని ప్రభుత్వం కళ్ళ ముందు చూపెడుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కూడా ఒక ధైర్యం వచ్చేసింది, ఒక నిర్ధారణ వచ్చేసింది. చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చివరి కౌంటింగ్ జరిగి రిజల్ట్ వచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీలో నమ్మకం లేదు, మనం గెలుస్తాము అన్న నమ్మకం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే అంత పక్కాగా రూలింగ్ చేసుకుంటూ వచ్చారు. కానీ మీడియా ద్వారా సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా పొత్తులు పెట్టుకొని మీడియా ద్వారా వ్యతిరేకత కృత్రిమంగా సృష్టించి చిన్న చిన్న అంశాల ఆధారంగానే విపరీతమైన ప్రజలలోనికి మీడియా ద్వారా రకరకాలుగా అభిప్రాయాలు ఎక్కించేసి తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది, పొత్తులు పెట్టుకుని ఇవన్నీ. కానీ ఈరోజు చూడండి, ప్రతి అంశంలోనూ ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పదే వరుసగా వైఫల్యాలు బయటకు వస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక ఒకే లైన్ తీసుకున్నారు. ఏ వైఫల్యం బయటకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే, వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. యూరియా కొరత ఉంది మహాబాబు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి మొత్తం రాష్ట్రంలో క్యూ లైన్లు కనపడుతూ ఉన్నా సరే ఇదంతా వైసీపీ సృష్టించిన ఫేక్ ప్రచారం అంటూ తొలుత దాడి చేశారు. ఆ తర్వాత వైసీపీ ఫేక్ ప్రచారం వల్ల రైతులంతా భయాందోళనకు గురై యూరియా అయిపోతుందేమో అనేది ఒకేసారి వచ్చి మీద పడ్డారు అని మళ్ళీ ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. విపరీతమైన కరప్షన్, ఎమ్మెల్యేల అవినీతి, కళ్ళ ముందనే బెదిరింపులు, పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు, ఇలా రకరకాల విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వైఫల్యంతో ప్రభుత్వం నడుస్తోంది అన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ అభిప్రాయం చూసిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఏడాది తిరక్క ముందే ఒక నమ్మకం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు ఒక కృత్రిమంగా, ఆర్టిఫిషియల్ గా తన మీడియా ద్వారా ఒక వ్యతిరేకత సృష్టించి వైసీపీని ఓడగొట్టగలిగారు. కానీ ఇప్పుడు ప్రజలకు మొత్తం రియాలిటీ అర్థమవుతోంది. కాబట్టి ఇక భయం లేదు, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలోనికి వస్తుంది అన్న ధీమా పార్టీ క్యాడర్లో వచ్చింది. అందుకే పిలుపునివ్వగానే వందల మంది, వేల మంది రోడ్ల మీదకి వచ్చి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఈ రోజు రైతు పోరు కూడా చేశారు యూరియా మీద. ఇవన్నీ చేయగలుగుతూ ఉన్నారంటే ప్రభుత్వ వైఫల్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 15 నెలలకి ఈ స్థాయిలో వైసీపీ పోరాటాలు, అది కూడా క్యాడర్ లేదు, ఏమీ లేదు అని చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయినప్పటికీ కూడా ఇంత చేయగలుగుతూ ఉన్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా చంద్రబాబు నాయుడు గారికి వైసీపీలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారిలో తెలుగుదేశం పార్టీలో కూడా ఈ అధికారం ఎన్ని రోజులు అన్న ఆందోళన ఉంది. కాబట్టి కరప్షన్ అనేది పతాక స్థాయికి వెళ్తోంది. ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు కూడా కంట్రోల్ చేయలేకున్నారు. చివరకు ఈ ప్రచారం వెళ్ళిపోతోంది, పబ్లిక్ లోకి విపరీతంగా దూసుకెళ్తోంది నెగిటివిటీ అని సోషల్ మీడియాను కట్టడి చేస్తాం, సోషల్ మీడియాకి వ్యతిరేకంగా చట్టాలు చేస్తామని ప్రకటించే పరిస్థితి వచ్చారు. ఇంత బహిరంగంగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పింది లేదు. ఈవెన్ ప్రధాని కూడా ఆ సాహసం చేయలేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సాహసం చేసేందుకు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా జోలికి వెళ్ళిన ప్రభుత్వాలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాయో తెలిసి కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది ఒక ఆఖరి ప్రయత్నం లాగా. దీన్ని సోషల్ మీడియాని కట్టడి చేయకపోతే, అవతల వాళ్ళ గొంతుల్ని అణిచేయకపోతే మొత్తానికి మోసం వస్తుందేమో చూద్దాం. ఈ ప్రయోగం కూడా చేసి చూద్దాం, అయితే సక్సెస్ కానీ లేకుంటే ఫెయిల్యూర్ కానీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అన్న ఒక అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టున్నారు. పైగా ఈ 15 నెలల్లో ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద, నాయకుల మీద పెట్టిన కేసులు, అరెస్టులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక ఎమర్జెన్సీ టైంలో జరిగి ఉండవచ్చు. ఇందిరాగాంధీ గారి హయాంలో
ఎమర్జెన్సీ టైంలో తప్పించి ఇంత షార్ట్ టైంలో ఇన్ని వందల మంది మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేది ఎక్కడ జరగలేదు. అయినా సరే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా ఈ స్థాయిలో సక్సెస్ అవుతోంది అంటే కారణం ఒకటే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మళ్ళాసారి వచ్చే అవకాశం లేదు అన్నది క్షేత్రస్థాయిలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే వాళ్ళు ధైర్యంగా పోరాటం చేయగలుగుతున్నారు. ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి బెదిరించగలుగుతోంది, కేసులు పెట్టగలుగుతోంది, అరెస్టులు చేయిస్తోంది, పైగా సోషల్ మీడియాను కూడా కట్టడి చేస్తామని చెప్తోంది. ఇవన్నీ ప్రభుత్వంలో కూడా తమ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అనడానికి నిదర్శనాలు.